నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేడు హనుమకొండ వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన తొలిసారిగా ఓరుగల్లుకు వస్తుండటంతో పార్టీ శ్రేణులు ఘన స్వాగతానికి ఏర్పాటు చేశారు. వరంగల్ నగర్లోని ప్రధాన రహదారులు కాషాయ జెండాలు ఫ్లెక్సీలతో ముస్తాబయ్యాయి. మధ్యాహ్నం హరిత కాకతీయ హోటల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా గిరిజన ప్రతినిధులతో నితిన్ నబీన్ సమావేశమై వారితో కలిసి భోజనం చేయనున్నారు. గిరిజన సమస్యలు, సంక్షేమ అంశాలపై వారి అభిప్రాయాలను తెలుసుకునే అవకాశం ఉంది. అనంతరం వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో ఉమ్మడి వరంగల్ జిల్లా జీడబ్ల్యూఎంసీ పరిధిలోని బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, కార్యకర్తల పాత్రపై దిశానిర్దేశం చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సాయంత్రం వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం నితిన్ నబీన్ హైదరాబాద్ కు తిరిగి ప్రయాణం కానున్నారు. ఈ పర్యటనతో వరంగల్ ప్రాంతంలో పార్టీకి మరింత ఊపు వస్తుందని బీజేపీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నితిన్ నబీన్ చేస్తున్న తొలి వరంగల్ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. గిరిజన ప్రతినిధులతో సమావేశం, బూత్ స్థాయి కార్యకర్తలకు దిశానిర్దేశం, భద్రకాళి అమ్మవారి దర్శనం, ఇలా పార్టీతో పాటు ప్రజలతోనూ మమేకమయ్యేలా ఆయన షెడ్యూల్ను రూపొందించారు. ఈ పర్యటన తెలంగాణలో బీజేపీ రాజకీయ వ్యూహాలకు ఎంతవరకు బలం చేకూరుస్తుందో వేచి చూడాల్సి ఉంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేడు హనుమకొండ వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన తొలిసారిగా ఓరుగల్లుకు వస్తూ ఉండటంతో పార్టీ శ్రేణులు ఘన స్వాగతానికి ఏర్పాటు చేశారు. వరంగల్ నగర్లోని ప్రధాన రహదారులు కాషాయ జెండాలు ఫ్లెక్సీలతో ముస్తాబయ్యాయి. మధ్యాహ్నం హరిత కాకతీయ హోటల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా గిరిజన ప్రతినిధులతో నితిన్ నబీన్ సమావేశమై వారితో కలిసి భోజనం చేయనున్నారు. గిరిజన సమస్యలు, సంక్షేమ అంశాలపై వారి అభిప్రాయాలను తెలుసుకునే అవకాశం ఉంది. వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో ఉమ్మడి వరంగల్ జిల్లా జీడబ్ల్యూఎంసీ పరిధిలోని బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, కార్యకర్తల పాత్రపై దిశానిర్దేశం చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సాయంత్రం వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం నితిన్ నబీన్ హైదరాబాద్ కు తిరిగి ప్రయాణం కానున్నారు. ఈ పర్యటనతో వరంగల్ ప్రాంతంలో పార్టీకి మరింత ఊపు వస్తుందని బీజేపీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నితిన్ నబీన్ చేస్తున్న తొలి వరంగల్ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది.
గిరిజన ప్రతినిధులతో సమావేశం, బూత్ స్థాయి కార్యకర్తలకు దిశానిర్దేశం, భద్రకాళి అమ్మవారి దర్శనం. ఇలా పార్టీతో పాటు ప్రజలతో మమేకమయ్యేలా ఆయన షెడ్యూల్ ను రూపొందించారు. ఈ పర్యటన తెలంగాణలో బీజేపీ రాజకీయ వ్యూహాలకు ఎంతవరకు బలం చేకూరుస్తుందో వేచి చూడాల్సి ఉంది. నితిన్ నబీన్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, ఈరోజు నితిన్ నబీన్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. సో అక్కడ ఏ అధికారులతో మాట్లాడనున్నారు అండ్ ఎలాంటి అంశాలపై చర్చించనున్నారు? థ్యాంక్ యూ. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో వరంగల్ చేరుకున్న బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్. అతను తొలిసారిగా అధ్యక్షుడైన తర్వాత తొలిసారిగా వరంగల్ జిల్లాకు రానున్నారు. దీంతో పాటు చూస్తే అతని యొక్క పర్యటన బీజేపీ పార్టీకి సంబంధించి కార్యకర్తలో గానీ ఇటు నాయకులో గానీ జోస్ నింపడానికి ఉందని చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా చూస్తే అతని యొక్క పర్యటన వివరాలు ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి భువనగిరికి వస్తారు. భువనగిరి నుంచి అక్కడ మీటింగ్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 1 గంటలకు హరిత కాకతీయ హోటల్కి వస్తారు. హరిత కాకతీయ హోటల్లో వచ్చిన తర్వాత అక్కడ గిరిజన నేతలతో కొంతమందితో సమావేశం అవుతారు. ఈ యొక్క సమావేశం అయిపోయిన తర్వాత వారితో పాటు మధ్యాహ్నం లంచ్ కూడా వారితో గిరిజన నేతలతో లంచ్ చేశారు. లంచ్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు బీజేపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు. ఈ యొక్క సమావేశంలో బూత్ స్థాయికి సంబంధించిన బూత్ స్థాయి అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, వారితో పాటు బీజేపీ కార్యకర్తలు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు, వారితో పాటు నాయకులు కూడా, ముఖ్య నాయకులు కూడా పాల్గొంటారు. దీంతో ఈ యొక్క వారికి సంబంధించి పార్టీకి సంబంధించిన దిశానిర్దేశం కూడా చేయడానికి వారు ముఖ్యంగా చేస్తారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో చూస్తే ఏదైతే పశ్చిమ బెంగాల్ సంబంధించిన ఎన్నికల తర్వాత మొదటిసారిగా వచ్చిన బీజేపీ పార్టీ పశ్చిమ బెంగాల్ కైవసం చేస్తున్న తర్వాత మొదటిసారిగా హైదరాబాద్ తెలంగాణకు వచ్చిన ప్రధానమంత్రి అక్కడ ఉన్నప్పుడే ప్రధానమంత్రి పర్యటనలోనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ శ్రేణుల్లో కూడా పెద్ద ఎత్తున కూడా వారికి జోస్ రావడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో చూస్తే ఎన్నలేని విధానంగా కూడా తెలంగాణలో కూడా బీజేపీ బాగా వేయాలని చెప్పేసి వారు ముఖ్యంగా గత కొద్ది రోజుల నుంచి కూడా పావులు కలుపుతున్నట్టు తెలుస్తుంది. ఇదే క్రమంలో చూస్తే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా ఈ యొక్క పర్యటన సంతరించుకోవడానికి కూడా అదే కారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ముఖ్యంగా ఎవరైనా, ఏ పార్టీ వారైనా ఎవరైనా కూడా ముఖ్యంగా ఓరుగల్లు జిల్లా పోరుగల్లు గడ్డపైకి వచ్చి వారి యొక్క మొదటి ప్రాధాన్యత కొనసాగిస్తారు. దీని తర్వాత కూడా వారు వచ్చిన తర్వాత వారికి ఎవరికైనా కూడా విజయ సూచకాలు అవుపడతాయని చెప్పేసి దాంతో పాటు ఈ యొక్క ఓరుగల్లు నుంచే ఎవరైనా కూడా ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అత్యంత పెద్ద జిల్లాగా ఏర్పడింది వరంగల్ ప్రాంతానికి వచ్చేసి వారి యొక్క మీటింగ్ ఇవన్నీ ఇక్కడి నుంచి నిర్వహించడం జరుగుతుంది. దీంతో పాటు చూస్తే ఈ యొక్క మీటింగ్ తర్వాత కూడా ఎందుకంటే గతంలో లేని విధంగా లేని విధంగా కూడా ఈ మధ్యాహ్నం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి నేరుగా మీటింగ్ అయిపోయిన 5 గంటల ప్రాంతంలో భద్రకాళి టెంపుల్కి వెళ్ళి భద్రకాళి అమ్మవారికి పూజలు నిర్వహించారు. పూజలు నిర్వహించిన తర్వాత నేరుగా అక్కడి నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణం జరుగుతారు. కానీ ఈ యొక్క పర్యటనతో పాటు మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీలో జోస్ పెంచడానికి ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధానంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే వరంగల్లో 2 స్థానాలు రెండు అసెంబ్లీ స్థానాల్లో చూస్తే వాళ్ళు 2వ స్థానంలో నిలిచారు. అదే కాకుండా చూస్తే దాంతో పాటు చూస్తే ముఖ్యంగా వరంగల్ ఈస్ట్ లో కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. అదే కాకుండా ఇటు హనుమకొండ వెస్ట్ లో కూడా బీజేపీ గతంలో కంటే ఎన్నలేని విధంగా ఓట్లు కూడా సాధించడం జరిగింది. దాని తర్వాత జరిగిన ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయో గతంలో ఎప్పుడు చూసినా వరంగల్ పార్లమెంట్ కి సంబంధించి 20 నుంచి 30-50 వేల కంటే ఎక్కువ ఓట్లు రాని పరిస్థితిలో ఉంది. కానీ ఈసారి బీజేపీకి సంబంధించిన పార్లమెంట్ అభ్యర్థి ఎవరైతే నిలిచినారో ఆరు రమేష్ అతని కూడా సుమారు 3,50,000 పైచిలకు ఓట్లు రావడంతో పాటు ఒక 85,000 ఓట్ల తేడాతో ఓడిపోవడంతో పాటు ఇటు బీజేపీ ఈ జిల్లా స్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా జోస్ నింపడానికి మరి రానున్న రోజులలో కూడా, ఎందుకంటే వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలనే అదే కాకుండా చూస్తే స్థానిక సంస్థ జెడ్పీ చైర్మన్ ఎన్నికలు కూడా ఉన్నాయి. వీటిని కూడా కైవసం చేసుకోవడానికి ఇటు జిల్లా స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే, మండల స్థాయి నుంచి మొదలు పెడితే, అదే కాకుండా నగరంలో కూడా రానున్న మరికొద్ది రోజుల్లో వరంగల్ ఖమ్మం హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్న సందర్భాల్లో కూడా ఈ యొక్క మన నబీ గారి పర్యటన కూడా సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క నబీ పర్యటనతో పాటు ఇటు కార్యకర్తలే కాకుండా ఇటు నాయకులు కూడా జోస్ నింపడానికి అతను వస్తున్నారు. ఎందుకంటే అతను చెప్పేది కూడా ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా దిశానిర్దేశం చేయడానికే వస్తున్నారని చెప్తున్నారు. ఎందుకంటే గతంలో లేని విధంగా కూడా వరంగల్ నగరంలో చూస్తే ఈ యొక్క పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు కూడా రావడానికి కూడా సిద్ధమవుతున్నారని చెప్తున్నారు. ఎందుకంటే ఇటు ఆర్ఎస్ఎస్ తో పాటు ఇటు బీజేపీ కూడా రెండు తోడవడంతో పాటు ఈ యొక్క బీజేపీ పార్టీకి సంబంధించి కూడా
పెద్ద ఎత్తున కూడా ప్రజల మద్దతు కూడా తెలుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కార్పొరేషన్ లో చూస్తే 14 కార్పొరేటర్లు ఉన్నారు. అదే కాకుండా చూస్తే ఇప్పుడు మరికొద్ది రోజులలో కార్పొరేషన్ ఎన్నికల సందర్భంలో కూడా చూస్తే బీజేపీ ఇటు ఏదైతే కరీంనగర్ లో బీజేపీ మున్సిపాలిటీ కైవసం చేసుకుందో ఇటు వరంగల్ తో పాటు హైదరాబాద్ కూడా కైవసం చేసుకోవడానికి వాళ్ళకు పావులు కలుపుతున్నారని చెప్పేసి కూడా తెలిసింది. ఈ క్రమంలో చూస్తే వరంగల్ నగరంలోనున్న ఏదైతే బీజేపీకి సంబంధించిన అగ్రశ్రేణి నాయకులు ఉన్నారో వారందరూ కూడా పెద్ద ఎత్తున కూడా వచ్చి వారి యొక్క సమావేశాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. దాంతో చూస్తే నిన్న లక్ష్మణ్ కూడా వచ్చి ఒక కార్యకర్తల్లో ఉత్తేజాన్ని కూడా నింపడం జరుగుతుంది. దాంతో పాటు చూస్తే ఇటు బీజేపీకి సంబంధించిన జిల్లా రాష్ట్ర అధ్యక్షులు కూడా రామచంద్రరావు కూడా వచ్చేసి రానున్నారు. దీంతో పాటు చూస్తే ఇటు బీజేపీకి సంబంధించిన అగ్రనాయకులు కూడా మొత్తం వచ్చి గత 2 రోజుల నుంచి కూడా వరంగల్లో వారి యొక్క శిక్ష వేయడం జరిగింది. నితిన్ నబీన్ పర్యటనలో పార్టీకి సంబంధించి పార్టీ బలోపేతం కోసం ఎటువంటి అంశాలను ఇక్కడ ప్రస్తావించనున్నారు, ఎటువంటి అంశాలపై వీళ్ళు హైలైట్ చేయనున్నారు అక్కడ? ఎందుకంటే ఇటు బీజేపీ పార్టీకి సంబంధించి పార్టీ బలోపేతం చేయడానికి ఈ యొక్క కార్యకర్తలకు ఉత్తేజం తెప్పించడానికి వారికి కావాల్సిన కొంతమంది కూడా పదవులు కూడా రానున్న రోజులలో కూడా ఇటు బీజేపీకి సంబంధించిన కింది స్థాయి నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వరకు కూడా కార్యవర్గ సమావేశాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. దాంతో పాటు కొంతమందికి ముఖ్యంగా చూస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చూస్తే ఇటు రాష్ట్ర కార్యవర్గంలో కూడా చాలా మందిని తీసుకోవడం జరిగింది. అదే కాకుండా చూస్తే ఇటు జిల్లా కమిటీలు కూడా వేయడం జరిగింది. జిల్లా కమిటీలు కూడా పూర్తి స్థాయిలో కూడా వేసి వారికి బూత్ స్థాయి నుంచి కూడా కమిటీలు వేసి వారికి ఎలాంటి దిశానిర్దేశం చేయాలని చెప్పేసి ఇటు జిల్లా అధ్యక్షులతో పాటు చూస్తే ఇటు రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర ముఖ్య నాయకత్వం కూడా వచ్చేసి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వీరికి దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో ఇటు వరంగల్ కార్పొరేషన్ తో పాటు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఇదే కాకుండా చూస్తే గత కొద్ది రోజుల నుంచి కూడా చూస్తే ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం జరిగిన సర్పంచ్ ఎన్నికలు అయితే ఏవైతే పంచాయతీ ఎన్నికలలో కూడా బీజేపీ కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలు కూడా గెలుచుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా చూస్తే ఇందులో కూడా ఇప్పుడు కూడా అలాంటి సిస్టమే తీసుకురావాలి. అందుకే కలిసికట్టుగా పనిచేయాలి. ఒకరికొకరు పోటీ లేకుండా ఎక్కడైనా కూడా ఒక అభ్యర్థిని ప్రతిపాదిస్తే అతనే ఉండాలని చెప్పేసి పార్టీ దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. మరి రెబల్ గా వచ్చేసి ఉన్న బీజేపీలో ఉన్న ఓట్లను అయితే చీల్చకుండా ఉండాలని చెప్పేసి ఇలాంటి దిశానిర్దేశం కాకుండా వారికి కావాల్సిన అన్ని కూడా ఎలా ఉండాలి, పార్టీ విధి విధానాలు ఎలా ఉంటాయని చెప్పేసి కూడా మొత్తం ఈ యొక్క కార్యకర్తలకు జోష్ నింపడానికి ఈ యొక్క అధినాయకత్వం ఇక్కడ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా చూస్తే అన్ని రాష్ట్రాల్లో కూడా ఎక్కువ శాతం బీజేపీ పాగా వేయడం జరిగింది. అందులో చూస్తే ఇటు ఉత్తరంలో చూస్తే ఇటు తెలంగాణ ముఖ్యంగా ఉంది. తెలంగాణలో కూడా బాగా వేసే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ కు రానున్న రోజులలో బీఆర్ఎస్ కాదు ప్రత్యామ్నాయం బీజేపీ అని చెప్పేసి కూడా కార్యకర్తలు కూడా ఉత్తేజం నింపడానికి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారని చెప్పేసి కూడా సమాచారం తెలిసింది. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ.